తిరుమల కల్తీ నెయ్యి కేసు దర్యాప్తులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. టీటీడీకి దాదాపు 68 లక్షల కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేసినట్లుగా గుర్తించింది సిఐడి. దీంతో మరింత లోతుగా విచారణ జరిపేందుకు మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్ప కేసులో A1, A16 అజయ్ కుమార్ ను 3 రోజుల పాటు కస్టడీ కోరుతూ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి, ఆయన భార్య స్వర్ణలతారెడ్డి బ్యాంకు లావాదేవీల వివరాల్ని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గతంలో వైవి సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లి సంప్రదింపులు జరిపారు బోలేబాబా డైరీ డైరెక్టర్ అజయ్ కుమార్. దీంతో ఈ కేసులో వైవి సుబ్బారెడ్డి పాత్రపై సిట్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అటు వైవి సుబ్బారెడ్డి పిఏగా పనిచేసిన చిన్నప్పన్న ప్రీమియర్ అగ్రిఫుడ్స్ తరపు హవాలా ఏజెంట్ అమన్ గుప్తా నుంచి ఢిల్లీలో పలుచోట్ల వివిధ సందర్భాల్లో 20 లక్షలు, ఆ సంస్థ మేనేజర్ విజయ్ గుప్తా నుంచి 30 లక్షలు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామి. తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటాం. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం.